సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు అత్యంత ప్రభావవంతమైన దిగ్గజ నటులు. వీరిద్దరిని సినిమా రంగానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరూ కలిసి దాదాపుగా 15కు పైగా సినిమాల్లో నటించగా ఆ తర్వాత మాత్రం కలిసి నటించింది లేదు. వారి కాంబోలో సినిమా రాక దాదాపు 46 ఏళ్లైంది. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఆయన ఈ వయసులోనూ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 2020లో రజనీకాంత్, కమల్ కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ప్లాన్ చేయగా అది కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఆ తర్వాత కమల్తో లోకేష్ విక్రమ్ అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. ఇక ఇటీవల రజనీకాంత్తో కూలీ తీశాడు లోకేష్. 1979లో వచ్చిన అలావుద్దీన్ అద్భుత దీపం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. 80వ దశకం నుంచి స్టార్డమ్ అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ కాంబోను కలపడం ఎవరి వల్ల కాలేదు. లోకేష్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తారని ప్రచారం జరగగా దీనిపై క్లారిటీ లేదు. అయితే దుబాయ్లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు తమ మధ్య పోటీని జనం సృష్టించారు తప్ప రజనీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఒకరు సినిమాలు మరొకరు నిర్మించాలని కూడా ప్రయత్నించామని, త్వరలోనే ఇద్దరం చేతులు కలపబోతున్నామని అన్నారు. అయితే నిర్మాణ సంస్థ, దర్శకుడు లాంటి వివరాలేమీ చెప్పలేదు. కానీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని అర్థమవుతోంది. కోలీవుడ్ టాక్ ప్రకారం దసరాకు ప్రకటన ఇచ్చి నవంబర్ లోపు షూటింగ్ మొదలు పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిలిమ్స్, ఉదయనిధి స్టాలిన్, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్లది తిరుగులేని కాంబినేషన్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ కెరీర్ ప్రారంభంలో అపూర్వ రాగంగల్ లాంటి క్లాసిక్తో మొదలుపెట్టి ఇద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు. వ్యక్తిగతంగా కూడా వీళ్ళిద్దరూ ఆత్మీయ స్నేహితులు. అయితే పెద్ద స్టార్లుగా ఎదిగాక రజనీ, కమల్ కలిసి నటించలేదు. గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా సరే సాధ్యం కాలేదు. ఇద్దరూ 50 ఏళ్లకు పైగా సినిమా కెరీర్ను పూర్తి చేసుకోగా దాదాపు 46 ఏళ్ల నుంచి కలిసి నటించలేదు. అయితే ఎట్టకేలకు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ లెజెండరీ నటులిద్దరితో కలిసి సినిమా చేయనున్నట్టు ఇటీవల జోరుగా వార్తలొస్తున్నాయి. కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూల్లో కూడా తాను ఆ ప్రయత్నంలో ఉన్నట్టు లోకేష్ వెల్లడించాడు. అయితే కూలీ అనుకున్నంతగా ఆడకపోవడంతో ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రజనీ, కమల్ కలిసి నటించబోతున్న మాట నిజమే అని తేలింది. స్వయంగా కమల్ హాసనే ఈ విషయాన్ని ధృవీకరించారు. తాజాగా దుబాయ్లో జరిగిన అవార్డుల వేడుకలో కమల్ హాసన్ రజనీతో కలిసి సినిమా చేయబోతున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరూ కలిసి ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్న మాట వాస్తవమేనా అని అడిగితే తాము కలిసి సినిమా మాత్రమే చేస్తామని, అది అద్భుతమా కాదా అన్నది ప్రేక్షకులే నిర్ణయించాలని, తాము చాలా ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న మాట మాత్రం వాస్తవమే అని కమల్ స్పష్టం చేశారు. ఒకప్పుడు తామిద్దరం ఒక బిస్కెట్ను 2గా పంచుకుని తినేవాళ్లమని, కానీ ఆ తర్వాత ఒకరికి ఒక ఫుల్ బిస్కెట్ కావాలని అనిపించిందని, దీంతో అలాగే ఎవరి బిస్కెట్ వాళ్ళు తింటూ చాలా ఏళ్లు గడిపేశామని, కానీ ఇప్పుడు మళ్ళీ ఒక బిస్కెట్ను ఇద్దరం పంచుకుందామనే ఆలోచన వచ్చి సినిమా చేస్తున్నామని కమల్ ఒక విచిత్రమైన పోలిక చెప్పారు. తామిద్దరం కలిసి మళ్లీ సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నం జరిగినా ఇప్పటికీ అది సాధ్యపడుతోందని క్లారిటీ ఇచ్చారు కమల్. ఇక తాము ఒకరి సినిమాలను మరొకరు నిర్మించాలని కూడా అనుకున్నామని, కానీ అంతా బాగానే ఉంది కదా అని ఆ ప్రయత్నం చేయలేదని, తామిద్దరం కలిసి సినిమా చేస్తే బిజినెస్ పరంగా అది ఆశ్చర్యకరంగా ఉండొచ్చని, కానీ మిత్రులమైన తాము కలిసి సినిమా చేయడం తమకు మామూలు విషయమే అని, తమ మధ్య ఎప్పుడూ పోటీ లేదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు కమల్. ఇద్దరు తమిళ స్టార్స్, ఎవరి స్టైల్ వారిదే, ఎవరి క్రేజ్ వారికి ఉంది. ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే మరొకరు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఈ ఇద్దరు స్టార్స్ సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక చెప్పేదేముంది, థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమేనంటున్నారు. ఆ కళ త్వరలోనే నిజం కాబోతున్నట్టుగా ఓ క్రేజీ న్యూస్ అయితే కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ మూవీలో నటించబోతున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ఇమేజ్, క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్టును ఆయన సిద్ధం చేశారని సమాచారం. నిజానికి ఈ మూవీ ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడిందని సమాచారం. లోకేష్ కనగరాజ్ కూలీకి ముందు ఈ ప్రాజెక్టు చర్చలు మొదలుపెట్టి రీసెంట్గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలను కలిసి కథ వినిపించారట.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనుందని సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. ఇద్దరు ఓల్డ్ ఏజ్ గ్యాంగ్స్టర్స్ కలిసి మాఫియాను ఎలా శాసించారో అనేదే ఈ స్టోరీ ప్రధానాంశంగా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా మూవీని లోకేష్ తెరకెక్కించబోతున్నారట. 1979లో వచ్చిన అలావుద్దీన్ అద్భుతంలో కమల్, రజనీ కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు 46 ఏళ్ల తర్వాత ఈ మూవీలో కలిసి కనిపించబోతున్నారనే వార్తలతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ గ్యాంగ్స్టర్ డ్రామా ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ లోకేష్, కార్తీ ఖైదీ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత కమల్, రజనీల మూవీ ట్రాక్ పైకి ఎక్కనుందనే టాక్ వినిపిస్తోంది.